ಇವತ್ತು ಫ್ರೈಡೇ ಸ್ಪೆಷಲ್ ನಮ್ಮ ಮನೇಲಿ ಪ್ರಿಯಾ ಪ್ರಣೀತ್ ಅವರು ಅಡುಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಶೆಫ್ ಪ್ರಿಯಾ ಪ್ರಣೀತ್, ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಏನು ಸ್పెషల్? యాక్చువల్లీ 2 ఐటమ్స్ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. 2 ఐటమ్స్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి చికెన్ చిల్లీ చికెన్, ఓకే, ఆ గ్రేవీ, అండ్ ఇంకొకటి వచ్చేసి చికెన్ వెల్లుల్లి కారం, ఎల్లిపాయ కారం అంటారు కదా, అది. ఓకే. బేసిక్గా నేను చికెన్ అంటే కిచెన్లోకి రాను. సారీ, చికెన్ అని చికెన్ వస్తూ ఉంది. బేసిక్గా నేను కిచెన్లోకి రాను. ఏదైనా వెరైటీ చేయాలంటే మాత్రమే వస్తాను. ఈరోజు మా మమ్మీకి రెస్ట్ అండ్ మా వదినకి రెస్ట్, సో కిచెన్ డ్యూటీ నేను తీసుకున్నాను. రాగానే కిచెన్ కూడా నువ్వు నన్ను చాలా రోజులు గుర్తు పెట్టుకోవాలని ఒకటి చూడండి, ఎంత బాగా ఏమంటారు దీన్ని, థమ్స్ అప్. అలా థమ్స్ అప్ అలా వాత పెట్టుకోండి, గుర్తు గుర్తు ఇచ్చింది నాకు. సో ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ ఇవన్నీ వేసుకోవాలి. ఓకే. అండ్ ఆనియన్స్, ಏನ್ರಿ ಏನು ಅಂತೀರಾ? ಟೇಸ್ಟ್ ನಾವು ತಿನ್ನೋವಾಗ ಹೇಳೋದು, ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಈ ಕಡೆ ಇದೀವಿ. ಜಡ್ಜ್ಮೆಂಟ್ ರೀ, ಸುಮ್ಮನೆ జడ్జ్మెంట్ తిన్న ಮೇಲೆ టేస్ట్ ಗೊತ್ತಾಗುತ್ತೆ, వెరైటీ ఐటమ్. ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను చెప్పేస్తాను ఒకసారి క్లియర్గా. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం చెక్క, లవంగా అండ్ బిర్యానీ లీఫ్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దాని తర్వాత వెల్లుల్లి కారం పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగా, ఏలక్కలు, కారపొడి, ధనియాల పొడి అండ్ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే చేసుకోవాలి. ఇలా పౌడర్ అయితే అవుతుంది. దాని తర్వాత మనం ఇలా గార్లిక్ అయితే మనం వేసుకోవాలి. గార్లిక్ వేసిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు అయితే వేసుకోకూడదు. అండ్ చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లనే ఉడకపెట్టాలి. దాని తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే మనము వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే ఉడకపెట్టాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొనేస్తే అంతే. ಹೇ ಬಂದರು ಕಾಂಚನ, ನಮ್ಮ ಸಾಂಗ್ ಇದೆ ಕನ್ನಡ, ಶಂಕರ್ ಇವಾಗ ಹೇಳ್ರಿ. ಸುಡುತ್ತೆ. ನಿಜ ಹೇಳು. ಚಿಕನ್ ಗಾರ್ಲಿಕ್ ಫ್ರೈ ಏನೋ ಮಾಡೋರ. ಗಾರ್ಲಿಕ್ ನೈಸ್, ಯಮ್ಮಾಗಿದ್ದಾರೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి.